ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. నిన్నటి క్లాస్లో మనం లలితా సహస్రనామాల యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను కొంత భాగం నేర్చుకుని తర్వాత వ్యాకరణ నియమాలు కొన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఒక్కసారి వాటిని నిన్నటి పాయింట్లని కూలంకషంగా కొంచెం రివైజ్ చేసుకుని తర్వాత మనం ధ్యానంలోని మొదటి శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాలు 4 ఉన్నాయి కాబట్టి అందులో మొదటి శ్లోకం కుదిరితే 2 శ్లోకాలని సాధన చేసే ప్రయత్నం ఇవాళ చేద్దాం. కాబట్టి మనం ముందు చూసినట్లయితే లలితా సహస్రనామాలు ఎలా ఉద్భవించాయి అని అన్నప్పుడు మనం నిన్న తెలుసుకున్నాం, హయగ్రీవుల వారు అగస్త్య మహర్షికి ఉపదేశించటం ద్వారా అవి మనకి వచ్చాయి అని. సో హయగ్రీవుల వారంటే విష్ణుమూర్తి అవతారానికి, విష్ణుమూర్తి యొక్క మరొక అవతారంగా భావిస్తాము. జ్ఞానానికి ప్రతీకగా ఆయన్ని తెలుసుకోవడం మనకు తెలుసు. అలాగే అగస్త్య మహర్షులు సప్తాచి మండలంలో ఒకరుగా ఉన్న కొలువై ఉన్నవారు అని కూడా మనకి తెలుసు. అగస్త్య లోపాముద్ర కథలు తెలిసిన వారికి అది బాగా జ్ఞప్తిలో ఉంటుంది. కాబట్టి ఆయన శిష్య పరంపరలో ఎప్పటి నుంచో గురుసేవలో ఉన్నప్పటికీ కూడా అగస్త్యుల వారికి దీనిని అర్థం చేసుకునే అవగాహన, శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని గ్రహించి ఆ నమ్మకం కలిగినప్పుడు మాత్రమే హయగ్రీవుల వారు చెప్పారట. అంతకు ముందు వరకు చెప్పలేదట. ఇన్నాళ్లు ఇన్ని నేర్పించిన వారు, లలితోపాఖ్యానం అంతా చేయించిన వారు, ఇదెందుకు మీరు ఇంకా నేర్పట్లేదండి గురువుగారు అని అడిగితే, అవి చాలా రహస్యమైన నామాలు, అవి నీకు నిజంగా అవసరం ఉంటాయని నువ్వు భావిస్తున్నావా అని అడిగారట. ఆ రహస్యము అంటే మనం అనుకున్నట్లు ఏదో గుహ్యమైనదనో, ఎవరికి చెప్పకూడదనో, ఎవరికి తెలియకూడనిదనో కాదు. దాన్ని అర్థం చేసుకునే అంత శక్తి మన దగ్గర ఉందా లేదా, అందులో ఉన్న దాన్ని అవలంబించటమే కదా. అర్థం చేసుకోవడం అంటే ఏదో అర్థం తెలుసుకోవడం కాదు కదా, దాన్ని ఆచరణలో పెట్టగలగడం లేదా నిజమైన అర్థాన్ని గ్రహించగలగడం. అటువంటి సామర్థ్యం వచ్చినప్పుడే చెప్పాలి అని ఆయన నిర్ణయించుకొని ఎప్పుడైతే ఆ పరిస్థితులు కనిపించాయో అప్పుడు మాత్రమే అగస్త్యుల వారికి బోధించడం జరిగింది. అలా బోధిస్తున్న క్రమంలో ఆయన అగస్త్యుల వారికి చేసిన మరొక సూచన ఏంటి అంటే, నీవు నీ శిష్య పరంపర తర్వాత ఉత్తరోత్తర లేదా బయట ఇంకెవరికైనా చెప్పదలిచినా కూడా వారికి నిజమైన శ్రద్ధాభక్తులు ఉన్నాయా లేదా అని గమనించుకుని మాత్రమే దీని ఉపదేశం చేయవలసిందిగా సూచన చేయడం జరిగిందట. సో కాబట్టి అటువంటి అంత గొప్ప మహిమాన్వితమైన స్తోత్రాన్ని ఈ రోజున మనం చదువుకోగలుగుతున్నాం, మనము నేర్చుకోగలుగుతున్నాము అంటే మనకి అటువంటి శ్రద్ధాసక్తులు ఉన్నాయి అని మనం భావించుకుంటూ వాటిని ఎక్కడా చెదరకుండా ఉండేలాగా సంకల్పాన్ని గట్టిగా ఏర్పరచుకొని ఈ సహస్రనామ స్తోత్రాల యొక్క తరగతులు ముగిసే వరకు కూడా అవే భక్తి శ్రద్ధలను చూపిస్తూ ఎక్కడా కూడా మిస్ చేయకుండా, అశ్రద్ధ భావాన్ని కలిగించకుండా మీరందరూ కొనసాగించాలని, ఆ కొనసాగింపు భాగంగా మధ్యలో మాట్లాడి చెప్పుకునే అవకాశం నాకు కల్పించాలని ముఖ్యంగా ముందు ప్రార్థిస్తున్నాను. సో ఆ తర్వాత మనం అనుకున్నది అగస్త్యుల వారికి బోధించబడినాయి, ఆయన తర్వాత రాశారు, వాటిని లిపి రూపంలో మనకు అందజేశారు. వారి ద్వారా, వ్యాస మహర్షి ద్వారా మనకి బోధించబడినాయి. ఇప్పుడు అసలు ఇవి మామూలుగా మనకి చాలా అందరి దేవతలకి కూడా దేవతా సహస్రాలు, అష్టోత్తరాలు మనకి ఉన్నాయని తెలుసు. అవన్నీ కూడా ఏవో ఒక ఋషి పుంగవులు, గొప్ప సాధు పుంగవుల ద్వారాను రచించబడ్డాయి. కానీ లలితా సహస్రనామాలకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అగస్త్యుల వారికి బోధించారు అని తెలిసినప్పటికీ వాటికంటే ముందు కూడా మనం నిన్ననే చెప్పుకున్నాం, వశిన్యాది వాగ్దేవతల ద్వారా వల్లించబడ్డాయి ఈ సహస్రనామాలు. అంటే సాక్షాత్తు దేవతల ద్వారా ఇవ్వబడ్డాయి. అందుకనే వేదాలకి సమానంగా లలిత సహస్రనామాలను పరిగణించడం జరుగుతుంది. వేదాల్లో ఉన్న గొప్ప మహిమాన్వితమైన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సరి సమానంగా లలిత సహస్రనామాలకు కూడా అంత శక్తి ఉంది. కాబట్టే వాటికి అంత ప్రత్యేక స్థానం మన సనాతన ధర్మంలో ఇవ్వబడింది అనమాట. కాబట్టి ఈ వశిన్యాది వాగ్దేవతలు ఎవరు అంటే, వీరు 8 మంది దేవతామూర్తులండి. వీరు మళ్ళీ ఎక్కడో ప్రత్యేకంగా ఉన్నారని కాదు, అమ్మవారి శక్తి కిరణాల నుండి ఉద్భవించిన వారే వశిన్యాది వాగ్దేవతలు. అంటే ఆవిడే వాక్కుకి దేవతలను సృష్టి చేసి ఆ దేవతల ద్వారా ఇటువంటి పలుకులు పలికించారన్నమాట. సో వీటిని ఈ వశిన్యాది వాగ్దేవతలు ఎవరు అంటే వీరికి ఎక్కడో బయట ఉంటారని కాదు. ఎందుకంటే మనం సహస్రాలని కానీ ఏదైనా సరే అర్థం చేసుకుంటున్నప్పుడు
మనల్ని మనం ఊహించుకుంటూ, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ జగత్తులో జరిగే ప్రతి సృష్టి ఆ దేవత సృష్టి, ఆ జగన్మాత జగత్శక్తి పరాశక్తి సృష్టే కాబట్టి ప్రతి ఒక్కరూ ఆవిడ స్వరూపాలే. సో ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి ఉంది అని మనం నమ్ముతాం కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరిలోనూ వాగ్దేవతలు కొలువై ఉన్నారు. ఆ వాగ్దేవతలు ఉండబట్టే మనం చదవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మన పెద్దవారు అంటూ ఉంటారు కదా, మంచి మాటలకు మాట్లాడితే నలుగురు మీతో కలిసి ఉంటారు, చెడు భాషం లేదంటే దుర్భాషలాడడం, అహంకారపూరితమైన గర్వపూరితమైన మాటల్ని మనం ప్రస్తావిస్తూ ఉంటే మనకందరూ దూరం అవుతారు అని. ఇవన్నీ చాలా సాధారణమైన మాటల్లో మనకి అందరూ బోధపడేలా చెప్పారు. దానికి ఉద్దేశంగా మనం దాన్ని ఇక్కడ మన ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎలా అంటే వాగ్దేవతలు అని మనం చెప్పుకున్నాం. మనకి వాక్కును ప్రసాదించారు అంటే మనం పలికే ప్రతి మాట కూడా దైవ స్వరూపం అయినప్పుడు మనం మంచి మాటలే కదా మాట్లాడాలి. మనం దుర్భాషలాడాము అంటే ఆ దైవత్వాన్ని మనమే మన నుంచి దూరం చేస్తున్నట్టు. మనకి ప్రసాదంగా వరంగా దొరికిన దైవత్వాన్ని మనం దుర్భాషలాడడం వల్ల, అగౌరవపరచడం వల్ల, లేకపోతే ఇంకొకరిని చులకన చేయడం వల్ల ఆ దేవతా శక్తి మనలో వచ్చిన నిగూఢమై మనతో పాటు వచ్చిన శక్తి మన పుట్టుకతో పాటు మనకు కలిగిన శక్తిని మనకి మనం దూరం చేసుకోవడం అవుతుంది. కాబట్టి అటువంటి వాటన్నిటికీ దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో సత్యమైన వాక్కులతో మన జీవితాన్ని సాగించాలి. మన దేవతా స్తోత్రాలు ఏవైనా చేస్తున్నాము అంటే అది ఆ పూజ వరకే మాత్రమే పరిమితం అవ్వకూడదండి. అందులో ఉన్న తత్వాన్ని మనం బోధగా ఇమిడ్చుకోవాలి మనలో అనేది ఇందుకే అన్నమాట. అప్పుడు మాత్రమే దాన్ని మనం ఆచరణలో పెట్టగలుగుతాం. లేదు అంటే ఆ రోజు పుస్తకం ఓపెన్ చేసి చదివేసి తర్వాత మళ్ళీ వదిలేస్తాం వాటిని. కాబట్టి అలా కాకుండా మనకి అంతమంది దేవతామూర్తులు మనలో కొలువై ఉండి మన చేత మాట్లాడిస్తున్నారు, పలికిస్తున్నారు అంటే అది మనం ఎంతటి పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది లోపాలతో మాటలు మాట్లాడలేకపోతున్న వాళ్ళని మనం చూసి ఉండుంటాం. వాళ్ళకంటే ఎంత భాగ్యవంతులమో మనం అనేది ఈ ఒక్క మనకి అంటే లలితా సహస్రనామాల గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ ఒక్క పాయింట్ దగ్గర అర్థమవుతుంది ఎంతటి భాగ్యవంతులమో అని. ఆ వాక్కులు ప్రసాదించటమే కాకుండా దేవతా స్తుతి చేయగలిగిన అదృష్టాన్ని కూడా మనకి ప్రసాదించారు. కాబట్టి మనం దానికి మాత్రమే మన పలుకులని అటువంటి మంచి భావాలకు మాత్రమే ఉపయోగించాలి అనేది నా కోరిక. కాబట్టి ఇక్కడ మనం అష్టదేవతలు 8 మంది దేవతామూర్తులు, దేవతా స్వరూపాలు అని అనుకున్నాము. వీరందరూ కూడా మనం నిన్న కూడా ఒకసారి చెప్పుకున్నాము. మన అక్షరమాలలో ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వర్గ విభజన చేసినట్లయితే 8 వర్గాలుగా ఉన్నాయండి. ఆ 8 వర్గాలకు గాను ఈ 8 మంది దేవతామూర్తులు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క దేవతామూర్తి అధిదేవతగా ఉంటారన్నమాట. ఈ 8 మంది ఒకవేళ మీరు ఎవరికైనా తెలిసి ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసనే భావిస్తున్నాను. తెలియని వాళ్ళు కావాలనుకుంటే నోట్ చేసుకోండి. ఈ 8 మంది దేవతామూర్తులు దేవతలు ఎవరు అని అంటే వశిని, కామేశ్వరి, మోదిని, జయిని, విమల, అరుణ, సర్వేశ్వరి, కౌలిని. ఈ 8 మంది దేవతా శక్తులు మనకి మన కంఠం నుండి ముఖ భాగం వరకు మన ఉచ్చారణ ఎక్కడెక్కడ నుండి వస్తుందో ఆ స్థానాల్లో వీరు కొలువై ఉండడం వల్ల ఆ ఉచ్చారణ అనేది మనకి కలుగుతుంది. మనం ఎందుకంటే నిన్న స్తోత్రాలని శుద్ధ ఉచ్చారణతో ఏ స్తోత్రమైనా, భగవద్గీత కావచ్చు, భాగవత శ్లోకాలు కావచ్చు, ఏవైనా సరే మనం చెప్పుకునే పురాణ శ్లోకాలు కావచ్చు, ఏవైనా సరే శుద్ధ ఉచ్చారణతో ఎందుకు చేయాలి అంటే ఆ దేవతా శక్తుల్ని ఆరాధించడమే. ఒక ప్రత్యేకమైన ప్రతి అక్షరానికి ఉన్న ఉచ్చారణని సరిగ్గా మనం చేస్తున్నాము అంటే ఆ ఉచ్చారణ ద్వారా ఆ శక్తులని మనం పూజిస్తున్నట్టు, ఆరాధిస్తున్నట్టు అని అనుకోవచ్చు. దాని ద్వారా అవన్నీ మన శరీర అవయవాల నుంచి జరుగుతున్నాయి కాబట్టి, మన శరీరంలోని ఇంద్రియాల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వాటిని మనం ఏం చేస్తాం, ఎప్పుడు శుద్ధీకరణ చేసుకుంటూ ఉన్నట్టు కూడా అవుతుంది. కాబట్టి శుద్ధ ఉచ్చారణ ఏది చదువుతున్నా, సంస్కృతపరమైన శ్లోకాలో, పాఠ్యాలో, పద్యాలో ఏవి చదువుతున్నా కానీ శుద్ధ ఉచ్చారణని అనుసరించడం అనేది అంత ముఖ్యమైన విషయం అన్నమాట. ఒకసారి మళ్ళీ ఆ 8 మంది దేవతల పేర్లు రిపీట్ చేస్తానండి. వశిని, కామేశ్వరి, విమల, అరుణ. నేను ఆర్డర్లో చెప్పట్లేదేమో కానీ 8 మంది పేర్లు వస్తున్నాయి చూడండి. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. వీరు 8 మంది దేవతలు. సో మనం చెప్పుకున్న మళ్ళీ ఒక్కసారి అక్షరమాలకు కూడా వెళ్దాము. అక్షరమాలలోని ఆ నుంచి అహ వరకు అంటే స్వరములు లేదా తెలుగులో మనం అచ్చులు అంటాం. అవన్నీ కూడా ఆ వర్గం కిందకు వస్తాయి. అక్కడ ఆ వర్గ ఉచ్చారణ అంతా చేయడానికి
ఒక దేవత మనకి సహకరిస్తుంది. అలాగే హల్లులు లేదా వ్యంజనాల్లోకి వెళ్ళినట్లయితే క చ ట ప వర్గాలు 5 వర్గాలు ఉన్నాయి. క ఖ గ ఘ ఞ ఒక వర్గం, చ ఛ జ ఝ ఞ రెండవ వర్గం, ట ఠ డ ఢ ణ మూడవ వర్గం, తర్వాత త థ ద ధ న నాలుగవ వర్గం, ప ఫ బ భ మ 5వ వర్గం. 5 ముందు ఉన్న స్వరాలు ఇక్కడికి 6 అయ్యాయి కదా. తర్వాత య ర ల వ ఈ 4టిని కలిపి ఒక వర్గం కింద తీసుకుంటాం. సే ష స హ ఈ 4టిని కలిపి స. ఇంక ఇది కూడా అండి సే ష స హ తెలుగులో మనకు అలవాటు కాబట్టి అలానే చెప్పాను, కానీ సంస్కృతంలో మెలికే స, శకుంతల, శాంత ఇందులో ఉండే స పలకద్దు. సంస్కృత పరిభాషలో మీరు ఎప్పుడు ఒక శ్లోకాన్ని పఠిస్తున్నా, ఒక పదం పలుకుతున్నా కూడా ష పలకాలన్నమాట. సో ఇది 8వ వర్గం కింద అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం వాటి యొక్క ఉచ్చారణ స్థానాలు బట్టి వాటి యొక్క వర్గీకరణ జరిగింది అని. క చట తప వర్గాలని. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ అష్టదేవతల గురించి చెప్పేసుకున్నాం కదా, దాంతో పాటు మళ్ళీ మనం ఇంకొక విధానంలో కూడా ఈ 8 మంది దేవతల గురించి చెప్పొచ్చు అనమాట. అది మన ఉచ్చారణ నియమాలకు సంబంధించి అనమాట. మనం నిన్న చెప్పుకున్నాము ఆల్రెడీ. కంఠవ్యములు, తాళవ్యములు, దంతవ్యములు, ఓష్టవ్యములు, మూర్ధన్యములు 5 రకాలు. ఇవి వాటి యొక్క ఉచ్చారణ స్థానాన్ని నుండి వర్గీకరించబడినవి. ఇవి మనం చెప్పుకునే క చట తప వర్గాలకి వర్తిస్తాయన్నమాట. సో ఈ 5 వర్గాలకి ఈ నామాలు ఉన్నాయి. ఏ వర్గానికి ఏ నామం ఉందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఈ పాయింట్ ని క్లియర్ చేసుకుందాం. సో ఇవి 5 ఉచ్చారణ స్థానాలకు సంబంధించిన పేర్లు. ఇది కాక ప్రక్రియ ఏ విధంగా పలుకుతున్నామో ఆ ప్రక్రియని బట్టి ఇంకొక 2 విధాలు వచ్చాయి. అభ్యంతరము, బాహ్యము అంటే మానసికంగా మనం ఉచ్చరించేది, బాహ్యానికి బయటకు ఉచ్చరించేది. అవి 2 రకాల ప్రక్రియలు. 5, 6, 7 ఇందాక మనం చెప్పుకున్న 5 ఉచ్చారణ స్థానాలు. ఇవి 2 ప్రక్రియలు. తర్వాతది కరణం. కరణం అంటే చేయడానికన్నిటికీ కారకురాలు అని అనుకోవచ్చు. అది ఎలా జరుగుతుంది? నాలుక ద్వారా జరుగుతుంది. ఇది 8వది అనమాట. వీటన్నిటినీ కలిపి కూడా ఆ దేవతామూర్తులకి ప్రతీకగా చెప్పుకుంటారు. అంటే మనం ఉచ్చరిస్తున్న విధానం కూడా దేవతని మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది అష్టదేవతలకు సంబంధించిన 2 రకాల వివరణ అనమాట. అక్షరమాలలోని ప్రతి అక్షరము కూడా ఒక దేవతామూర్తి యొక్క స్థానమే అనుకున్నట్లయితే గనక అలా మనకి అక్షరమాల ఏర్పడి వాటి యొక్క అమరిక ఏర్పడింది. వాటి యొక్క ఉచ్చారణ స్థానాలను బట్టి అవన్నీ కూడా ఒక క్లాసిఫికేషన్ కింద, ఒక వర్గం కింద పరిగణించబడి వాటిని అదే వరుస క్రమంలో ఏర్పరిచారనమాట. కాబట్టి కచట తప వర్గాల అక్షరాలను చూసుకున్నట్లయితే అదే వరుస క్రమంలో అవి ఏర్పడతాయి. ఏ వరుసలో ఉన్నాయి అంటే మీరు వరుస చెప్పారు ఇది కదా వర్గమైందంటే ముందు వాటి వర్గీకరణ జరిగిన తరువాత వాటిని వరుసలో కూర్చి రాయడం జరిగింది. మనందరికీ తెలిసిందే కదా, లిపి కంటే ముందు శ్రవణం రూపంలోనే అన్ని మనకు దొరికాయి. కాబట్టి ఫస్ట్ వాటిని వోకల్ గానే అందరికీ స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. తరువాత అది లిపి రూపంలో మనకి పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ రాయబడి వచ్చింది. కాబట్టి ఫస్ట్ వాటికి మనం మొదటగా వాటి ప్రాముఖ్యతని వాటి యొక్క ఉచ్చారణ స్థానాల నుంచి తీసుకున్నారు. కాబట్టి వాటి వర్గీకరణ అలా జరిగింది అని చెప్పి తెలుసుకున్నాం. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు వాటి యొక్క ఉచ్చారణ స్థానాన్ని బట్టి వాటి యొక్క వర్గీకరణ అన్నప్పుడు క వర్గం చూసుకుంటే క ఖ గ ఘ ఇన్య ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చే ఉచ్ఛ్వాస నుంచి వచ్చే సౌండ్ల నుంచి వస్తాయి. కాబట్టి దీన్ని కంఠవ్యములు, కంఠము నుండి ధ్వనిస్తున్నాయి కాబట్టి కంఠవ్యములు అని అంటారు అన్నమాట. తర్వాత చ ఛ జ ఝ ఞ, ఛ ఛ జ ఝ ఞ వీటిని తాళవ్యములు అని అంటారు. తర్వాత ట ఠ డ ఢ ణ, ఠ ఠ డ ఢ ణ ఈ అక్షరాలన్నీ పలికేటప్పుడు నాలుకను మడత పెట్టి అంగిలికి తగిలిస్తూ మనం పలుకుతాం. కాబట్టి ఇవి మూర్ధన్యములు. ట ఠ డ ఢ ణ మూర్ధన్యములు. తర్వాత త థ ద ధ న, త థ ద ధ న దంతాల సహాయంతో మనం ఉచ్చరిస్తున్నాం కాబట్టి దంతవ్యములు. ప ఫ బ భ మ, ప ఫ బ భ మ పెదవుల సహాయంతో ఉచ్చరిస్తున్నాం కాబట్టి ఓష్టవ్యములు. ఓష్టములు అంటే సంస్కృతంలో పెదవులు. కాబట్టి ఆ పెదవుల సహాయంతో ఉచ్చరిస్తున్న వాటన్నిటిని ఓష్టవ్యములు అంటారు. ఇవి 5 వర్గాలకు సంబంధించినవి. తర్వాత మనం య ర ల వ సే అని అనుకున్నాం. ష ష స హ
ఈ 4 అక్షరాలకి ఒక వర్గీకరణ చెప్పుకున్నాం. ఇక్కడ మరొక సందేహం ఏమొస్తుంది అంటే, మనకి తెలుగులో కుంటి సా అని మెలిక సా అని అలవాటు అయ్యాయి. 2 శాలాగే వినిపిస్తే ఎలాగా, షాలాగా వినిపిస్తే అది షా అవుతుంది కదా అంటారు. షా వేరండి, షా వేరండి. ఇందాక మనం చెప్పుకున్నాం మూర్ధన్యం అని, తాళవ్యం అని, దంతవ్యం అని అన్ని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం గమనించినట్లయితే సా తీసుకున్నట్లయితే మనకి ఓష్ఠవ్యములండి, సారీ ధన కదా, దంతవ్యములు. సా దంతవ్యం కిందకు వస్తుంది. షా అంటే షట్కోణము, షడ్రుచులు షా ఉంది కదా, ఆ షా వచ్చి మూర్ధన్య షా అంటే ఢణ ఎలా పలుకుతున్నాము, ఏ స్వరస్థానం నుంచి పలుకుతున్నాము అదే స్థానం నుంచి వస్తుంది షా అన్న అక్షరం కూడా, షట్కోణములో ఉండే షా కూడా. కాబట్టి అది మూర్ధన్య షా అంటారు. అలాగే శ, మనం తెలుగులో చెప్పుకునే శ ఏదైతే ఉందో అది ష, అది చ ఛ జ ఝ ఞ. ఇవి ఎక్కడి నుంచి పలుకుతాం, చ ఛ జ ఝ ఞ. మన దవడలను ఉపయోగించి చ చూసినట్లయితే నాలుక టిప్ ని పైన తగిలిస్తూ చ ఛ జ ఝ ఞ అంతే కదా, దవడలకు తగిలిస్తూ పలుకుతాం. అందుకనే అవి తాళవ్యములు అయ్యాయి. కాబట్టి అదే స్థానం నుంచి ఈ షా కూడా, శకుంతల, శాంతము వీటిలో నుంచి వచ్చేది శిరస్సు. ఈ షా అనేది ఆ స్థానం నుంచి పలుకుతాం. కాబట్టి దానిని తాళవ్యష. సో సా అంటే దంతవ్యస, మూర్ధన్యష, తాళవ్య ష. వీటికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించుకోండి, అప్పుడు మీ ఉచ్చారణకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే చాలా మంది న ఒకేలా పలికే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. న ధన ఇందాక చెప్పుకున్నాం, దంతముల సహాయంతో పలుకుతామని. ణ అంటే నాలుకని మళ్ళీ మడతేసి అంగిలికి తగిలిస్తూ, మూర్ధన్యం కాబట్టి, మూర్ధన్యం అంటే అంగిలి ప్రదేశాన్ని సూచిస్తుంది. కాబట్టి మూర్ధన్యాన్ని ఉద్దేశించి మూర్ధన్య ప్రాంతంతో ఉచ్చరిస్తాం కాబట్టి అది ఢణ ఎప్పుడు కూడా అలానే ఉచ్చరించాలి. ఉచ్చారణ ప్రాముఖ్యతను తెలుసుకుంటూనే మనం నేర్చుకోవాలనుకున్నాం కాబట్టి ఇంత నొక్కిపెట్టి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఎక్కువ టైం తీసుకున్నానని అనుకోవద్దు. సో ఇవి మనం నిన్న చెప్పుకున్న గ్రామర్ పాయింట్స్ కావచ్చు. ఇంకా లలిత సహస్రనామాలకున్న మరొక ప్రాముఖ్యత ఏంటని చెప్పాలి అంటే, మిగిలిన దేవతా సహస్రనామాలను చూసుకుంటే ఏదో ఒక పద్ధతిలోనూ ఒక విధానంలోనే మనం వాటిని సాధన చేయగలుగుతాం. కానీ లలితా సహస్రనామాలని ఏంటంటే నామరూపంలో చేయొచ్చు, స్తోత్ర రూపంలో చేయొచ్చు, ధ్యాన రూపంలో తీసుకోవచ్చు. ఎందుకు ధ్యానం అంటే మరొక నామంగా మనం జపం తీసుకోవచ్చు అనమాట. నామరూపంలో అంటే మనం సహస్రనామావళి చదువుతూ పూజ చేసుకుంటూ ఉంటాం, అది నామరూపార్చన అనుకుంటే గనక. స్తోత్ర రూపంలో అంటే సహస్రనామ స్తోత్రం చదవడం. అలా కాకుండా జప రూపంలో అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన నామాన్ని తీసుకుని దానినే నిత్యం పఠిస్తూ జపిస్తూ కూడా ధ్యానించవచ్చు. ఇలా వివిధ రకాలలో స్తుతించగలిగిన, పఠించగలిగిన, స్తుతి చేయడం అంటే స్తోత్రం చదివితే స్తుతి అండి, పఠించడం అంటే మంత్రాన్ని, అంటే ఇది మంత్ర రూపంలోను. నామరూపం అంటే నామాలు, వరుసగా అన్ని నామాలు చదివితే దాన్ని నామరూపం. ఏదైనా ఒక ప్రత్యేకమైన నామాన్ని తీసుకొని దాన్ని మాత్రమే ఎక్కువసేపు సాధన చేయదలిస్తే గనక ధ్యాన రూపంలోనూ జప రూపంలోనూ దాన్ని మంత్ర రూపం అని అనుకోవచ్చు. కాబట్టి నామరూపంలో, మంత్ర రూపంలో, స్తోత్ర రూపంలో, యోగాభ్యాసంలో కూడా, ఎందుకంటే కుండలిని విధానాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి కదా, ఇన్ని విధాలుగా ఉపకరిస్తుంది అనమాట లలిత సహస్రనామ స్తోత్రం. ఇది మరొక విశేషమైన విషయం లలిత సహస్రనామాలకు సంబంధించి. ఇలా ఇంకొకటి, ఇప్పుడు మనం ఉచ్చారణకి ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఒక పఠించటం లేదా చదవడం అనేది మనకి 4 మార్గాల్లో జరుగుతుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఈ 4 రూపాల్లో జరిగితే వైఖరి అనేది మనం ధ్వనిస్తున్న విషయానికి సంబంధించింది అనమాట. మిగిలినవన్నీ మానసిక పూజలకు సంబంధించినవి, అంటే సౌండ్ బయటికి రాదు, ధ్వనించవు. కానీ వైఖరి అంటే ఇప్పుడు మనం స్తోత్రాలను శుద్ధ ఉచ్చారణతో చదువుతున్నాము అంటే వైఖరి మార్గంలో, కంఠం ద్వారా ధ్వనిస్తూ బయటికి ధ్వనిని చేస్తున్న వైఖరి మార్గంలో స్తుతి చేస్తున్నామని అర్థం అన్నమాట. ఇది 2 రకాలు. ఈ విధంగా ఈ చిన్న పాయింట్స్ ని జస్ట్ మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాను. కొత్త పాయింట్ ఏదైనా యాడ్ అయిందో నాకు గుర్తులేదు. ఈ విధంగా లలితా సహస్రనామాల యొక్క విశిష్టతని, వాటి యొక్క రహస్యమైన గూఢమైన విషయాలు ఏంటి అంటే, 1 బీజాక్షరాలు కొలువై ఉండి ఇంత శక్తి స్వరూపమైన నామాలు ఇన్ని ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అయితే, దాన్ని తెలుసుకునే ప్రయత్నంగా మనం శుద్ధ ఉచ్చారణ ద్వారా వెళ్ళడం అనేది మన భాగ్యం. సో ఇది అయిపోతే ఇప్పుడు మనం ధ్యాన శ్లోకాల్లోని మొదటి శ్లోకాన్ని చూద్దామండి.
నేను చెప్పుకున్నాం సింధూరాలో అక్కడ ఒత్తుధా పలకకూడదు, మామూలు దానే పలకాలి అని. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందుకని. ఒకసారి నేను శ్లోకం చదువుతాను. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్య మౌలి స్ఫురత్. స్ఫు ఫా పలకండి, ఒత్తు ఫాని ఫా పలకద్దు, ఫానే పలకండి. మౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహం. నేను విడతీసి చెప్తున్నాను, పీడిఎఫ్ లో పుస్తకాలు ఎదురుగా ఉంటే కనుక గమనించుకోండి. స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నగఢస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. పదాలుగా ఎందుకు విడదీశానంటే కొంచెం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం కాబట్టి పద విభజన చేశాను అనమాట. వాక్య రూపంలో ఉన్నప్పుడు మనకి ఎలా అయితే మన ప్రింటింగ్ లో ఉందో అలానే కలిపి చదువుకోవాలి శ్లోకపరంగా చదివేటప్పుడు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సింధూర అరుణ విగ్రహం. సింధూరము అనేది ఒక వర్ణాన్ని సూచిస్తుంది, అరుణము అనేది వర్ణాన్ని సూచిస్తుంది. అరుణ వర్ణం అంటే తెలుసు, సూర్యవర్ణం అంటే ఇక్కడ సింధూర వర్ణం అరుణవర్ణం రెండు కూడా మనము సూర్య భగవానుల్లో చూస్తాం. సూర్యోదయం సమయంలోను సూర్యాస్తమ సమయంలోను రెండు రకాల వర్ణాలని చూసే అవకాశం మనకు ఉంటుంది. అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటో, ప్రాధాన్యం ఏంటో శ్లోకంలోని మొదటి పదంలోనే మనకి బోధపడుతుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో అపార్ట్మెంట్ కల్చర్స్ కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, మన దురదృష్టం నిత్యం సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసే అవకాశం మనకు లేదు. అంటే ఎదురుగానే మనని సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష భగవానుడు అని చెప్పుకుంటాం. ఏ దేవతల్ని ప్రత్యక్షంగా చూడలేం, కానీ ఆయన్ని చూడగలం అని. కానీ ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఆయన్ని కూడా చూడలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. అది మన దురదృష్టకరమైన విషయం ఎలా అయినా సరే. ఇక్కడ శ్లోకాన్ని మనం యాక్చువల్ గా అమ్మవారిని ధ్యానిస్తున్నాము అంటే అమ్మవారికి ఒక రూపురేఖలు ఇచ్చుకొని అలా వర్ణించుకుంటూ ధ్యానించడం వల్ల అది మనకు ఒక రకమైన తాదాత్మ్యతను కలిగిస్తుంది. కాబట్టి ఆ వర్ణనకి అందరం ప్రాధాన్యతనిస్తాము. కానీ దానితో పాటు దాన్ని ప్రకృతికి మమేకం చేసి ప్రకృతికి కలుపుకొని అర్థం చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఈ భువనభాంతరాలన్నీ కూడా సృష్టించబడినది ఆ శక్తి ద్వారా కాబట్టి వాటిలో ఉన్న ప్రతిదీ ఆవిడ సృష్టి అని తెలుసుకుంటే ఆ శక్తి ఆవిడ ఆయన అన్నదాన్ని కూడా నేను చెప్పానండి. ఎందుకంటే లలితా సహస్రనామాలు అనేవి కేవలం అమ్మవారిని ఉద్దేశించి మాత్రమే కాదు, శివశక్తి రూపాలకి ప్రతీకగా ఏర్పడ్డాయి అనేది అందరూ నమ్మేది విశ్వసించేది. కాబట్టి కేవలం అమ్మవారికే, అయ్యవారికి సంబంధం లేదని నేను సపరేట్ చేయను. అమ్మ అయ్య కలిసే ఉన్నారు, అర్ధనారీశ్వరులు అన్న విషయం మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ మనం మార్చద్దు. వారిద్దరూ కలిసే ఉన్నారు, కలిపే ఉంచడం ఎక్కడైనా సరే. లలితా సహస్రనామాల్లో కూడా వాళ్ళిద్దరికీ సమభాగాన్ని మనం ఇవ్వట్లేదు, రచన చేసేసినప్పుడే ఇచ్చేశారు. దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం అలా అంతే. సో సింధూర అరుణ విగ్రహం అంటే అటువంటి వర్ణంలో ఆవిడ ఆకారం ఉంది అని చెప్తున్నారు. అంటే దాన్ని అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నారు అని అనేకంటే ఇందాక నేను అన్నట్టు ఇక్కడ మనకి సూర్య భగవాను నిర్దేశిస్తున్నారు అని కూడా మనం గమనించుకుందాం. పోయిందేం లేదు కదా, ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దైవతా రూపమే కాబట్టి అలాగా మనం గమనించుకుందాం. తర్వాత త్రినయనం అంటే 3 నేత్రములతో ఉన్నది అని అర్థం వస్తుంది కదా. ఇక్కడ మనకి 3 నేత్రములు అంటే సూర్య చంద్ర అగ్ని మండలం. ఇవి ఎందుకు చెప్తున్నారు అంటే నేను అర్థం చేసుకున్నది మాత్రమే చెప్తున్నానండి. సూర్య చంద్రుల అగ్ని దేవతలకు ప్రతీకగా ఈ 3 ఉన్నాయి అని చెప్పి 3 నేత్రాలుని చెప్తారు. అంటే ఈ సృష్టిలోని వెలుగుకి కారణమైన ప్రతిదీ కూడా అక్కడి నుంచే వచ్చింది, ఆ శక్తి నుంచే వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే సూర్యచంద్రుల గమనం వల్లే మనకి పగలు రేత్రి ఏర్పడతాయి. అగ్ని ఎంత అవసరమో మన జీవన విధానంలో మనకి తెలుసు. కాబట్టి ప్రతి వెలుగుకు సంబంధించిన ప్రతిదీ కూడా సృష్టి జరిగింది అక్కడి నుండే. కాబట్టి వాటినే ఆవిడ 3 నేత్రాలుగా ధరించి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. తర్వాత మాణిక్యమౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం. తారానాయకుడు అంటే తారలందరికీ నాయకుడు ఎవరు? మళ్ళీ చంద్రుడు. తారానాయక శేఖరాం, తారానాయకుడిని తన కిరీటంలో ధరించి ఉంది. ఎటువంటి కిరీటాలు అంటే మాణిక్యమౌలి స్ఫురత్, మాణిక్యములతో రత్న మాణిక్యములతో పొదిగి ఉన్నటువంటి తన కిరీటంలో తారానాయకుడు అటువంటి చంద్రుడిని ధరించి అలంకరింప చేసుకుని ఉన్నదట తల్లి. సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, శివశక్తి రూపాలకు ప్రతీక 2 కలిపి ఒకటే దగ్గర ఉంటాయి అంటే మనకి అంటే అమ్మవారి వర్ణనలో అమ్మవారి ఫోటోలు చూసినప్పుడు ఈ అలంకరణ అంతా కనిపిస్తుంది, నేను కాదనను. కానీ జనరల్ గా మనకి చాలా సామాన్యంగా మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే చంద్రుడు అనగానే
శివుడి జటాజూటంలో ఉంటాడు అనే కదా మనం ఎప్పుడూ అర్థం చేసుకుంటాం. సో ఇక్కడ అటువంటి వర్ణన అంటే ఆయన కిరీటము ఇటువంటి అలంకారం చేసుకోరు కాబట్టి, అలా ఆ ధారణ చేసుకోరు కాబట్టి ఆయనకి జటాజూటంలో ఉంది అని చెప్తారు. ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి అమ్మవారి మణిమాణిక్య కిరీటంలో చంద్రుడు కూడా పొదిగి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా అది శివరూపం గురించి వర్ణిస్తున్నట్టే కదా మనం అర్థం చేసుకున్నట్టయితే. అందుకనే చెప్పాను శివుడు శక్తి వేరువేరు కాదు, ఇలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము అని. సో అలాగా మాణిక్య మౌలి స్ఫురత్ తారానాయక శేఖరం, తారానాయకుడిని తన కిరీటంలో అలంకరించుకుని ఉన్నది అని. స్మితముఖీం, స్మితము అంటే మనకి అమ్మవారి మోము గురించి వర్ణించేటప్పుడు చెప్తారు కదా, చక్కటి దరహాసంతో ఉందని, మంచి చల్లనైన నవ్వులు కురిపిస్తుందని, ఇలా అమ్మవారి వర్ణన చెప్తారు. అలానే ఇక్కడ కూడా ప్రశాంత వదనంతో, స్మితముఖీం ప్రశాంతమైన వదనంతో ఆవిడ ఉంది అని చెప్పడం. ఆ పీన వక్షోరుహాం, ఆ పీన వక్షోరుహాం నిండైన వక్షస్థలాన్ని కలిగి ఉంది. జగజ్జనని జగన్మాత కాబట్టి ఆవిడ నుంచే సృష్టి జరిగినప్పుడు ఈ సృష్టిని అంతటినీ పోషించాల్సిన అవసరం ఆవిడకే కదా ఉందండి. తల్లి బిడ్డకి ఎలా తన స్థనాన్ని అందించి బిడ్డను పెంచుతుందో అలానే ఈ జగన్మాత ఈ సృష్టిని అంతటినీ పోషించాలి కాబట్టి నిండైన వక్షస్థలం అని అమ్మవారి వర్ణన చేసిన ప్రతిసారి వస్తుంది. దాన్ని మనం సహజంగా ప్రకృతితో కనెక్ట్ చేసుకొని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి పుష్కలంగా మెండుగా దొరికేటువంటి మన కొండలు పర్వతాలు, లేదా అక్కడి నుంచి పంట పొలాల ద్వారా మనకి మనం పొందే ఆహార విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెండుగా కలిగి మనకు ప్రసాదించడానికి ఆవిడ సిద్ధంగా పెట్టుకుని ఉంది. కాబట్టి అవన్నీ పరిపూర్ణంగా కలిగి ఉంది అని చెప్పడానికి స్మితముఖీం ఆపీన వక్షోరుహాం, మన అందరి ఆకలిని తీర్చగలిగినంత ఆహారాన్ని ఆవిడ మనకి ఇవ్వగలదు అని చెప్పడం అనమాట. పాణిభ్యాం అలిపూర్ణ రత్న చషకం, పాణిభ్యాం అంటే చేతులలో, రెండు చేతులలో అలిపూర్ణ రత్న చషకం. అలి అంటే కాంట్రవర్షియల్ గా కూడా చాలా రకాల మీనింగ్స్ చెప్తూ ఉంటారండి, అవన్నీ మనం ఇక్కడ ఆలోచించద్దు. అలి అన్నదాన్ని మధురమైన పానీయం కింద పరిగణిద్దాం, లేదా అమృత భాండం అని కన్సిడర్ చేద్దాం. అలి అనేది ఒక ఏమంటారు మధుర పానీయం అని నేను అన్నానంటే తేనె లాంటి పదార్థం అని అనుకోండి, లేదా తేనె అనుకోండి, ఆ మధురమైన కలిగి ఉంటుంది కాబట్టి. సో అలి పూర్ణ రత్న చషకం, దాన్ని పరిపూర్ణంగా నిండుగా కలిగినటువంటి చషకాలు అంటే భాండాగారాలు అనొచ్చా, ఏమంటారు వాటిని, అలాంటి రెండు వీటిలో రత్న ఖచ్చితమైన, అవి కూడా రత్నాలతో పొదిగి ఉన్న పాత్రలు అన్నమాట. ఆ చషకము అంటే పాత్ర. సో అటువంటి పాత్రలలో మధుర పానీయాలను లేదా అమృతాన్ని, మరి మన దాహాన్ని తీర్చాలి కదా, ఆహారాన్ని ఇస్తాను ఉందని చెప్పాం మనం, అలానే ఇది దాహం తీర్చడానికి అని అనుకుందాం. సో అలా అలిని పూర్ణముగా, పరిపూర్ణముగా అంటే నిండుగా పొంగి పొరలిపోతున్నంత ఎక్కువగా అంత ఉంది ఆవిడ దగ్గర. సో మనకి లోటు లేదు, మనకి ఇబ్బంది లేదు అన్నమాట. అలా అది కలిగి ఉందని చెప్పడం అనమాట. రక్తోత్పలం బిభ్రతిం, రక్త ఉత్పలం అంటే ఇక్కడ మనకి రక్తవర్ణం అండి. రక్తము అంటే గంభీరమైన అర్థం తీసుకోవద్దు, రక్తవర్ణం, ఎరుపు వర్ణాన్ని రక్తవర్ణంగా సూచిస్తారు. సంస్కృతంలో రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణం అనమాట. కాబట్టి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి కమలములు ధరించి ఉంది, రెండు తన చేతుల్లో అలంకరించుకుని ఉంది అని అనుకోవచ్చు. రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం, సౌమ్య మనస్కురాలు, ఆవిడకి ఎవరి మీద కోపం ద్వేషం ఉంటాయండి, ఎప్పుడూ కూడా ప్రేమానురాగాల్ని మనపై కురిపిస్తుంది అని అనుకుంటాం కదా. సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణం, రత్నఘటస్థ రత్నాలతో నిండి ఉన్న ఘటము అంటే మనం చెప్పుకుంటాం కదా, అక్షయ పాత్ర లాంటిదో, లేకపోతే మనకి తవ్వకాల్లో బయటపడినటువంటి, ఏమంటారు దాన్ని, నేను మర్చిపోయాను. సో రత్న మాణిక్యాలతో ఉన్నటువంటి లంక బిందెలు లాంటివి, అటువంటి కుండలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఘటాల మీద తన రక్తవర్ణంలో, అంటే నిత్యం ఆవిడ పారాణి పాదాలు అంటారు, అందుకనే కదా శుభసూచకంగా ఆడవాళ్ళు కూడా పారాణి పెట్టుకోవాలని, గోరింటాకు ఇవన్నీ మనకు అలంకరణ ప్రాయంగా సూచించడానికి కారణం ఆవిడ రక్త చరణాలు, ఆవిడ పాదాలు అంతా ఎర్రటి వర్ణంలో ఉన్నాయి కాబట్టి దానికి సూచికగా ఆడవాళ్ళని శ్రీశక్తి రూపంలో చెప్తారు కాబట్టి మనకు కూడా అదే అలంకరణ ప్రాయంగా చెప్పుకోవడం అలవాటైపోయింది అనమాట. సో అటువంటి అంటే పరిపూర్ణమైన రత్న మాణిక్యాలతో ఉంది. ఎవరో భరత అలాగ వీడియో ఆన్ లో ఉంది, అది ఇక్కడైతే కనిపించట్లేదండి మరి. ఓకే, మీరు హాఫ్ ఉన్నారు, అది హాఫ్ సైడ్ ఇంకో సైడ్ కనబడుతుంది మేడం.
సో అటువంటి రక్తవర్ణమైన, సో ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో ఎక్కువ సార్లు మనకు కనిపించేది ఎరుపు వర్ణం గురించి. ఎరుపు వర్ణానికి ఉన్న ప్రాశస్త్యం, సింధూరం అన్నా ఎరుపుకు దగ్గరగానే ఉంటుంది, అరుణవర్ణము ఎరుపే, రక్తవర్ణము ఎరుపే. సో ఇలా ఈ విధంగా అమ్మవారి వర్ణన చెప్పారు. ధ్యాయేత్ పరాం అంబికాం, అటువంటి తల్లిని, అంబికాం అంటే అంబిక అంటే అంబ, తల్లినే సంస్కృతంలో అంబ అని పలుకుతారు. మాత, అంబ ఇవన్నీ కూడా తల్లి అనే అర్థాన్ని సూచించేవే కాబట్టి అటువంటి తల్లిని, ఎటువంటి పరాం అంబికాం అంటే అన్ని శక్తులకి మించిన సుప్రీం గాడ్ అంటాం కదా. సో అన్ని శక్తుల కంటే కూడా ఉన్నతమైన శక్తి ఏదైతే ఉందో అటువంటి శక్తిని ధ్యాయేత్ ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా మనకి ధ్యాన శ్లోకం చెప్పబడింది అనమాట. ఒకసారి ఇప్పుడు వివరణ తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి శ్లోకాన్ని నేను చదివి వినిపిస్తాను. మనం నిన్న ఫస్ట్ లైన్ లో రెండిటికి అనుస్వరాలు ఏమొస్తాయో తెలుసుకున్నాం. సింధూరారుణ విగ్రహాన్, ఇక్కడ నకారం పలకాలని, త్రినయనాం, ఇక్కడ వచ్చేసరికి త్రినయనాం మాణిక్య మౌలిస్ఫురత్ కాబట్టి త్రినయనాం తర్వాత మాణిక్య అన్న పదం ఉంది. అంటే మా అక్షరంతో మొదలైంది, ప వర్గానికి సంబంధించింది కదా, ప ఫ బ భ మ. కాబట్టి మా ఉన్నప్పుడు దాని ముందు వచ్చే అనుస్వరం కూడా, ఎందుకంటే అదే అనునాసిక ఉచ్చారణ కలిగి ఉంటుంది కాబట్టి అదే అక్షర ఉచ్చారణ. అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కచటతప వర్గాల్లో 5 అక్షరాలు ఉన్నాయనుకుంటే ప్రతి వర్గానికి సంబంధించిన ఆఖరి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి అనునాసికలు అని నిన్న తెలుసుకున్నాం. కాబట్టి ఆ వర్గానికి సంబంధించిన ఏ అక్షరం వచ్చినా దాని ముందు వచ్చే అనుస్వరానికి ఆ అనునాసిక యొక్క ఉచ్చారణ మనకి కనిపిస్తుంది అనేది మనం నిన్న అర్థం చేసుకున్నది, అవును కదా. సో ఇప్పుడు ఏంటంటే దానితో పాటుగా మనకి మిగిలినవి అంటే క వర్గంలో ఉన్న ఞ కావచ్చు, చా వర్గంలో ఉన్న ఇని కావచ్చు, ఇవి పూర్తి అక్షర రూపంలో మనకి రావు అక్షర ఇందులో వచ్చేటప్పుడు. కానీ టట ఢణ అణ వస్తుంది, తద ధన వస్తుంది, పప భమ అక్షర రూపంలో కూడా మనకి చాలా పదాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి ముందు అనుస్వరాలు వస్తే మీరు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, అణ కానీ, నా కానీ, మా కానీ ఈ 3 అక్షరాల్లో ఏ అక్షరం ఉండి దాని ముందు 0 ఉండున్నట్లయితే, అంటే పూర్ణానుస్వరం ఉన్నట్లయితే వాటి యొక్క ఉచ్చారణ తిరిగి మళ్ళీ అదే అక్షరం అవుతుంది. ఇప్పుడు అణ కానీ, నా కానీ, మా కానీ ఉన్నప్పుడు. అదే అలా కాకుండా మనం చెప్పుకున్న క, చ, ట, త, ప ఈ వర్గాలకు సంబంధించిన అక్షరాలు ఉంటే ఆయా వర్గం యొక్క ఆఖరి అక్షరం, పంచమాక్షరం ఏదైతే ఉందో దాని యొక్క ఉచ్చారణని మనం అనుస్వరంగా తీసుకుంటాం. సో దానికి తగ్గట్టు ఇప్పుడు త్రినయనాం తర్వాత మాణిక్య అన్న పదం ఉంది కాబట్టి అనుస్వరం యొక్క ఉచ్చారణ మకారం అవుతుంది. మాణిక్య మౌలిస్ఫురత్ అయిపోయిన తర్వాత తారానాయక శేఖరాం, ఇక్కడ తారానాయక శేఖరాంలో అనుస్వరం ఉంది. దాని తర్వాత పదం ఏముంది, స్మితముఖీం ఆపీన వక్షోరుహాం, స్మితముఖీం ఆపీన వక్షోరుహాం, స్మితముఖీం ఉంది కాబట్టి సకారం. సో ఇప్పుడు మనం సకారానికి సంబంధించిన అనుస్వర ఉచ్చారణలు మనం నిన్న చెప్పుకోలేదు. సో స కానీ ష అంటే దంతవ్య స, మూర్ధన్య ష, తాళవ్య ష ఈ 3 అక్షరాలు వచ్చినప్పుడు వాటి ముందు అనుస్వరం ఉంటే కనుక దాని యొక్క ఉచ్చారణ నాసిక ద్వారా వకారము. ఈ అక్షరాలన్నిటినీ అనునాసికలు అని ఎందుకు అంటున్నారు అంటే వాటి యొక్క ఉచ్చారణ మనం నాసిక సహాయంతోనే చేయగలుగుతాం కాబట్టి అవి అనునాసికలు, అంటే నాసికని అనుసరిస్తూ ఉచ్చరిస్తున్నవి కాబట్టి అనునాసికలు అయ్యాయి. సో అనుస్వర ఉచ్చారణలు ఏవైనా కూడా దాదాపుగా అన్నీ కూడా మనం నాసిక సహాయంతోనే చేయవలసి ఉంటుంది, అప్పుడే అది సరైన ఉచ్చారణ. ఇక్కడ వా అన్నారు అంటే నాసిక ద్వారా వా అంటే శేఖరావు అని వా వినపడకూడదండి, అది రావు అన్నట్టు వినపడుతుంది, అది కాదనమాట. తారానాయక శేఖరాం, ముక్కుతో మనకు జలుబు చేసినప్పుడు ముక్కుతో మాట్లాడతాం చూడండి, అలా రావాలి అనునాసిక ఉచ్చారణలన్నీ కూడా. కాబట్టి తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహం, ఇక్కడే అనుస్వరాలు లేవు. తర్వాత పాణిభ్యామలి పూర్ణ రత్న చషకం భ్య, భా ఇక్కడ మహాప్రాణ భా తప్పకుండా పలకాలని నిన్న కూడా చెప్పుకున్నాం. పాణిభ్యామలి పూర్ణ రత్న చషకం రక్తోత్పలం, ఇక్కడ చషకంలో ఉన్న 0 తరువాత రక్తోత్పలం ఉంది కాబట్టి, అంటే రకారం ఉంది కాబట్టి ఎర లావాలనుకున్నట్లయితే ఇక్కడ కేవలం రాకి మాత్రం రా అక్షరం వచ్చినప్పుడు మాత్రం దాని ముందు అనుస్వరం వస్తే మకారానికి వకారానికి దగ్గరగా పలికేయచ్చండి. మనం ఇందాక త్రినయనాంలో ఎలా పలికామో అలా పలకచ్చు. కానీ
యకారం ముందు సున్నా ఉండుంటే, అంటే సంయమనం అన్న పదం తీసుకున్నాం. తెలుగులో సంయమనం బాగా తెలుసు కాబట్టి సంయమనం అన్న పదం తీసుకున్నట్లయితే సంస్కృత ఉచ్చారణ పరంగా అయితే దాన్ని సంయమనం అని పలకాలి. అంటే యకారాన్ని నాసిక ద్వారానే పలకాలి. అంటే సున్నా యొక్క ఉచ్చారణ కూడా నాసిక ద్వారా యకారం అవుతుంది అనమాట. సంయమనం అని వినపడుతుంది. అది మీకు వినడానికి కొత్తగా వింతగా అనిపించవచ్చు, కానీ అదే సరైన ఉచ్చారణ. అలవాటు చేసుకుంటూ ఉంటే సాధారణంగానే అనిపిస్తుంది. ఇది యకారానికి సంబంధించి. రా చెప్పుకున్నాం, మకారము వకారమే వినిపించవచ్చు అని. తర్వాత లకారం, సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే లకారానికి ముందు సున్నా ఉంటే కూడా అది నాసిక ద్వారా లకారమే వినిపిస్తుంది. ల వేరు, వేరు అనమాట. అంటే సపోజ్ నాకు దీనికి సంబంధించిన ఉదాహరణ గుర్తుకు రావట్లేదు. సో ఇది. తర్వాత వకారం, ఏరాలావాల వర్గాలు తీసుకున్నట్లయితే కనుక వకారం తీసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇందాక మనం ఎలా అయితే సకారం వచ్చినప్పుడు కూడా దాని ముందు అనుస్వరం యొక్క ఉచ్చారణ నాసిక ద్వారా వకారం అనుకున్నాము, సేమ్ వకారానికి కూడా మనకి ముందు సున్నా ఉన్నట్లయితే దాని యొక్క ఉచ్చారణ కూడా నాసిక ద్వారా వకారం చేస్తాం అన్నమాట. ఇది యారాలావాలకు సంబంధించింది. శేష ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, దానికి కూడా వకారమే వస్తుంది అని. ఇక హ ఉన్నప్పుడు మకారం పలికేయచ్చు. సింహం ఉంది కదా, అక్కడ కూడా మకారం కాదు, నాసిక ద్వారా వకారం. అది కూడా అంటే హ 4 అక్షరాలకి కూడా కామన్ గా గుర్తుపెట్టుకోండి, నాసిక ద్వారా వకారం అని వస్తుంది. ఎందుకంటే సింహాసన స్థిత అని మనకు అమ్మవారి నామాల్లో వస్తుంది కదా తర్వాత, అక్కడ అందుకనే చెప్తున్నాను. సింహాసనేశ్వరి, శ్రీమాత శ్రీ మహాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడ సింహ అని వినపడాలి. ఆ వకారం ఎలా వినిపించాలి అంటే మనం సింహ అన్నప్పుడు పెదాలు 2 కలిపేస్తామండి. సింహ అన్నప్పుడు పెదాలు కలిపేస్తాం. అలా పెదాలు కలపనివ్వకుండా కొంచెం ఓపెన్ చేసి ఉంచండి, సింహ అని ప్రయత్నించండి. అదే నాసిక ద్వారా వకారం. ప్రత్యేకంగా శివుహ అని పలకద్దు. సింహ అని పలుకుతున్నప్పుడు పెదాలు 2 కలుస్తాయి. పెదాలను కలపకుండా మకారాన్ని పలకరానికి ప్రయత్నించండి, సింహ అని వినిపిస్తుంది. అదే నాసిక ద్వారా వకారం. సో అనుస్వర ఉచ్చారణలన్నీ కూడా నాసిక ద్వారానే పలుకుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది కామన్ పాయింట్ అన్నమాట. అలా ఇక్కడ వస్తుంది. కాబట్టి మళ్ళీ అలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం, ఇక్కడ బిభ్రతి ఉంది కాబట్టి ఉత్పలంలో ఉన్నది మకారం అయిపోయింది అనుస్వరం. తరువాత మళ్ళీ సౌమ్యం రకారం వస్తుంది. దాని తర్వాత రత్న కాబట్టి ఇక్కడ వకారం తీసుకుంటున్నాను. సౌమ్యం రత్న ఘటస్థ రక్త చరణాం, ఇక్కడ అనుస్వరం ఉంది. దీని తర్వాత ఏముంది, ధ్యాయేత్ అన్న పదం ఉంది. అంటే దకారం ఏ వర్గంలో ఉంది, త వర్గంలో. ధన పంచమాక్షరం నకారం కాబట్టి చరణాం రక్త చరణంలో ఉన్న అనుస్వరాన్ని నకారం పలుకుతాం. చరణాన్ ధ్యాయేత్. పరాం అంబికాం, ఇవన్నీ కూడా మళ్ళీ మకారం వచ్చేస్తాయి. ఇంకొకటి నేను చెప్పుకున్నాం, అనుస్వరం వచ్చిన తరువాత పదాన్ని కలిపి పలుకుతున్నప్పుడు అనుస్వర ఉచ్చారణ మారుతుంది. దాని తర్వాత వచ్చే పదాన్ని అనుసరించి ఆ అక్షర స్థానానికి మన స్వరం చేరడం కోసం. కాబట్టి అనుస్వరాలతో ఉచ్చారణ చేస్తున్నప్పుడు పదాల విభజన చేసుకోవాకండి. వాక్యాన్ని మొత్తాన్ని, ఒక చరణం మొత్తాన్ని కూడా ఒకే శ్వాసలో చదవాలి. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోకూడదు. తీసుకోవచ్చు అని అన్నప్పటికీ మన ఉచ్చారణని మారుస్తున్నాం. తర్వాత అక్షరానికి అనుగుణంగా దీన్ని మారుస్తున్నప్పుడు ఇక్కడ ఆపేస్తే అది దోషం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎందుకంటే ఈ నియమం వచ్చింది, అనుస్వర నియమం ఉచ్చారణను ఉద్దేశించే వచ్చింది. అది పలకడం కోసం, కలిపి పలకడం కోసం వచ్చింది, మన సౌలకౌర్యం కోసం. కాబట్టి కలిపి చదువుతున్నప్పుడే ఆ సౌండ్ వినిపించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడే సింధూరారుణ విగ్రహం అని ఆపేద్దాం అనుకున్నాం అనుకోండి, అక్కడ మీరు నకారం పలకక్కర్లా, అది ఒక పదం మాత్రమే అవుతుంది, వాక్యం అవ్వదు. ఎందుకు, మనకి వ్యాకరణ నియమాలు తెలుసు కదా, చదివేటప్పుడు ఒకలా ఉంటాయి, విడిగా ఒకలా ఉంటాయి. కాబట్టి ఒకలా ఉండడం అంటే నా ఉద్దేశం, ఒక పద్యము ఒక శ్లోకము రాయాలి అంటే దాని అమరిక ఉంటుంది. ఈ చరణంలో ఇన్ని అక్షరాలు ఉండాలని, ఇలా ఏర్పరచాలని ఉంటుంది. కాబట్టి ఆ చరణం మొత్తాన్ని చదువుతున్నప్పుడు ఈ నియమాలను మనం వర్తింపజేయాలి. మీరు సింధూరారుణ విగ్రహం అని ఆపుతున్నారు అంటే మీరు ఆ చరణం మొత్తం చదవట్లేదు, ఆ ఒక్క పదాన్ని చదువుతున్నారు. ఆ పదం చదివేటప్పుడు ఈ నియమాన్ని అక్కడ వర్తింప చేయకూడదు. పదం పదంగానే వినిపిస్తుంది, అందులో ఎలా ఉందో అలానే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎలా కనిపిస్తుందో అలానే వినిపిస్తుంది. కానీ దాన్ని కూర్చి 2 పదాలు 3 పదాలు కలిపి ఒక వాక్య రూపంలో పలుకుతున్నారు అన్నప్పుడు అక్కడ మీరు దీన్ని ఈ నియమాన్ని వర్తింప చేయాల్సి ఉంటుంది అనమాట, అనుస్వర నియమాన్ని. కాబట్టి సింధూరారుణ విగ్రహాన్ త్రినయనం అనేది త్రినయనం కలిపినప్పుడు మాత్రమే అది అక్కడ మీకు నకారం వస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు, ఏంటి రకాలు మార్చి చెప్తున్నారు అని. దయచేసి ఓపికగా మళ్ళీ రిపీటెడ్ గా రూల్ ని వినండి, అర్థం చేసుకోండి, తర్వాత చదివేటప్పుడు సులువైపోతుంది. సో అలాగా అనుస్వర నియమాలని ఇప్పుడు కొంచెం శృతితో
ఒకసారి చదివి వినిపిస్తాను, ఒకరిద్దరి చేత చదివించే ప్రయత్నం ఇవాళకి చేసుకొని మిగిలింది రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం ధ్యాయేత్ పరామంబికాం. ఇక్కడ ఇంకొక చోట మర్చిపోయానండి నేను ఏమని చెప్పడం. బిభ్రతీం తర్వాత సౌమ్యం వస్తుంది కదా. యాక్చువల్ గా అయితే మనకి ఈ శ్లోకం 4 లైన్లలో ఉన్నప్పటికీ కూడా 2 చరణాలండి, కానీ పెద్దవి కాబట్టి చిన్న పాజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాణిక్య మౌలి స్ఫురత్ అన్న తర్వాత తారానాయక శేఖరం యాక్చువల్ గా అయితే కలిపి చదవాలి, కానీ మనకి శ్వాస కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, పూర్తిగా అలా కలిపి చదివేటప్పుడు దమ్ము పట్టేస్తుంది. కాబట్టి మాణిక్య మౌలి స్ఫురత్ అని విడతీసుకోండి. కలిపి చదవలేకపోతున్నాము అంటే చాలా మంది చేసేది ఏంటంటే మాణిక్య మౌలి స్ఫుర తారానాయక అంటారు, కానీ అది కాదండి, అది తప్పు. అలా విభజించుకోకూడదు. మాణిక్య మౌలి స్ఫురత్ తారానాయక ఇలా విడతీసుకుంటే అర్థ దోషం జరగదన్నమాట, అర్థంలో మార్పు జరగదు. అలాగే పాణిభ్యామలి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యం ఇది కలిపి చదివితే ఇక్కడ కూడా మనం చెప్పుకున్నట్టు ఇందాక నియమం ప్రకారం అనుస్వరం బిభ్రతీంలో ఉన్న అనుస్వరం నాసిక వకారం అవుతుంది. కానీ ఇది కూడా కలిపి చదవలేం కాబట్టి బిభ్రతీం అని అక్కడ మకారం చదివేస్తున్నాను. ఒకవేళ కలిపి చదువుతున్నాం, ఎందుకంటే మీకు విడతీసి నిదానంగా చదివి వినిపిస్తున్నాను కాబట్టి మనం కొంచెం ఎక్కువ స్పీడ్ గా చరణం మొత్తం చదవగలం అనుకుంటే అక్కడ కూడా నాసిక ద్వారా వకారం వినిపిస్తుంది. తర్వాత ఉన్న సౌమ్యం అనే పదాన్ని మనం ఉచ్చరించడం కోసం ఇదనమాట. ఇంకొకసారి కావాలంటే చదివి వినిపిస్తాను, లేదు మేము పర్వాలేదండి అని అంటే కనుక ఇక అన్మ్యూట్ చేసి ఒకరిద్దరి చేత చదివించే ప్రయత్నం చేసుకుందాం, చదువుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇందాక అన్మ్యూట్ చేసిన మేడం మళ్ళీ మీరు చదవండి మేడం ఒకసారి. ఓకే అండి, చదువుతాను. ఓకే అండి. సో ఇందాక అన్మ్యూట్ చేసిన వాళ్ళందరినీ నేను మ్యూట్ చేసిన వాళ్ళని అన్మ్యూట్ చేస్తున్నాను, కానీ మీరు మళ్ళీ అన్మ్యూట్ అవ్వకండి. నేను జస్ట్ సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం ఇక్కడ కూడా స్మితముఖీం ఆపీనవక్షోహాం పెద్ద పదం అవుతుంది, కలిపి చదవలేం కాబట్టి నేను పాడుతున్న ట్యూన్ లో అది ఫిట్ అవ్వట్లేదు కాబట్టి అర్థవంతంగా విభజించి స్మితముఖీం ఆపీనవక్షోరుహాం అని విడతీశాను. అలా కాకుండా సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం మనం విష్ణు సహస్రనామాలు ఇలా చదివే ట్యూన్లో చదివితే కనుక స్మితముఖీమాపీనవక్షోరుహాం చదివేయచ్చు అనమాట. మామూలు శ్లోక పఠనం లాగా చేస్తే. కాదు అనుకుంటే స్మితముఖి వదిలేసి మాపీన అని చదవకూడదు, స్మితముఖీం ఆపీనవక్షోరుహాం అని విడతీసుకోవాలి. మీరు ఎక్కడెక్కడైతే నేను ఇలా స్ప్లిట్ చేస్తున్నానో మీరు చదువుకునేటప్పుడు కూడా మీరు అర్థం కావాలి అనుకుంటే అక్కడ ఆ అక్షరం పైన దాన్ని ఎలా విడతీసి చేస్తున్నానో అలా రాసుకోండి. మళ్ళీ ఇదే తప్పుని మీ పుస్తకంలో కావచ్చు, పీడిఎఫ్ లో కావచ్చు. ఇప్పుడు స్మితముఖీం అన్నాను కదా, మా అనే అక్షరం పైన దాన్ని కొట్టేయకండి. మా అక్షరం పైన మాకి క్రావడిచ్చి అని రాసుకొని ఒక గీత పెట్టి ఆ రాసుకోండి. ఆవులో అండి, ఆ కాదు, అమ్మాలో ఆ కాదు, ఆ పీన అని వస్తుంది. అప్పుడు మీకు అర్థం అవుతుంది. పదం మొత్తం కలిపి చదివితే స్మితముఖీం ఆపీన అని వినిపిస్తుంది. ఒకవేళ విడతీస్తే స్మితముఖీం మకారం ముందు పదంలోకి వెళ్తుంది, ఆపీన మిగులుతుంది. అలానే కానీ ఆ ఆకారాన్ని కూడా తీసేసేసి పీన అని పలకండి, దానికి అర్థం లేదనమాట. కాబట్టి స్మితముఖీం ఆపీన అన్నదాన్ని ఎక్కడైతే అక్షరాన్ని నేను విడతీస్తున్నానో దానిపైన రాసుకోండి. 2 ఏమేమి అక్షరాలు వస్తాయో అక్కడ మీకు సులువు అవుతుంది సాధన చేసుకునేటప్పుడు. అలాగే పాణిభ్యామలి పూర్ణరత్న చషకం పాణిభ్యా ఇది కలిపి చదివేయచ్చు కాబట్టి దీన్ని నేను స్ప్లిట్ చేయట్లేదు. కానీ అర్థం తెలుసుకునేటప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి అంటే పాణిభ్యాం అలిపూర్ణ మకారం అనుస్వరం అయింది, పాణిభ్యాం అయింది. అలిపూర్ణ రత్న చషకం అలి అనేదానికి మనకు మధురమైన పానీయం అని తెలుసుకున్నాం అనమాట. కాబట్టి అలిపూర్ణ రత్న చషకం అవుతుంది. కాబట్టి అకారం తర్వాత పదంలోకి మకారం ముందు పదంలోకి అనుస్వర రూపంలో
అక్కడ కూడా మా పైన మామూలుగా మాకి రావడి ఇచ్చుకోండి, అక్కడ అలా రాసుకోండి. పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్న ఘటస్థరక్త చరణాన్. ఘటస్థ స్థలములో ఒత్తు థ. మనకి తెలుగులో అలవాటు ఉన్నది ఏంటంటే ఒత్తు థ అని కూడా ధాలా పలుకుతాం, రాధాము అని. ధా పలకూడదు, థ పలకాలి. రత్న ఘటస్థ ఒత్తు ఘ ఒత్తు థ. సౌమ్యాం రత్న ఘటస్థరక్త చరణాన్ ధ్యాయేత్ పరాం అంబికాం. ధ్యాయేత్ పరాం అంబికాం. ఇక్కడ కూడా పరాం అంబికాం మాని మాకి రావడి ఆకారంగా విడతీసుకుంటే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఆ పదాలు మీరు చూస్తే ఏమవుతుంది అంటే మీకే అర్థం బోధపడుతుంది అనమాట, అంతే. అంతకు మించి వేరే అవసరమేమి లేదు. పద విభజన చేసుకుంటే పదాల నుంచి వచ్చే అర్థం మనకే గ్రహింపుకు వస్తుంది, కాబట్టి అలా విడతీసుకుంటున్నాం. ఇది సో ఆల్రెడీ దాటిపోయాం, పర్వాలేదు. కనీసం ఒక్క 4-5 చేతైనా ఇవాళ చదివించి ఈ క్లాస్ ముగిస్తాం. ఫస్ట్ చరణాన్నే చదవండి, చరణంగా ముందు సాధన చేసుకుందాం. అందరూ ఒకేసారి ఒకే శ్లోకం మొత్తం అందరూ చదవాలంటే కష్టం కాబట్టి ఫస్ట్ బోణి ఇవాళ చూద్దాం. ఫస్ట్ బోణి వాళ్ళు అన్మ్యూట్ అయి చదువుతారో లేదో చూద్దాం. రాజ్యం గారు మీరు అన్మ్యూట్ అవుతారా అండి? ఆత్మకూరి శిరీష గారు ఫాస్ట్ గా అండి, టైం ఎక్కువ దొరకదు. ఎవరు అన్మ్యూట్ అవ్వాలనుకుంటున్నారో అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అవ్వకపోయినా పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. మీరు అన్మ్యూట్ అయి చదివితే ఏమన్నా దోషాలుంటే సరి చేయగలుగుతాం. లేకపోతే రాజ్యం గారు చెప్పండి. రాజ్యం గారు మాత్రం, మిగిలిన ఎవరు అన్మ్యూట్ అవ్వద్దండి. రాజ్యం గారు ఫస్ట్ లైన్ అండి, సింధూరారుణ దగ్గర నుంచి ఆపిన వక్షోరుహం వరకు చదవండి. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్య మౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం. అంతవరకు చాలండి, అంతవరకు చాలు. అనుస్వరం పలకలేదు. తారానాయక శేఖరం దగ్గర చెప్పాను కదా, బకారం లాగా వినపడాలని, అది ప్రయత్నించండి. అలాగే మాణిక్య మౌలి స్ఫురత్ తారానాయక అన్నప్పుడు తాకి తావత్తు వినిపించాలండి. స్ఫురత్ తారానాయక చెప్పాను కదా, 2 చోట్ల తకారం అంటే తాకి తావత్ అన్నమాట, అది గట్టిగా వినపడాలి. మాణిక్య మౌలి స్ఫురత్ తారానాయక అలా మాణిక్య మౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం. అంతేనండి, పర్ఫెక్ట్. అలాగే మౌళి అన్నారు, అలా లేదండి. సంస్కృతం ఉచ్చారణలో అలా వినిపించకూడదు, లానే వినిపించాలి. అలా ఉన్నా లా ఉన్నా 2 చోట్ల అల్లానే. అదొకటి గమనించండి. మౌలి సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ గల్లా జ్యోతి గారు మీరు చదువుతారు. భాగవతుల శిరీష గారు. శ్రీమాత్రే నమః మేడం. శిరీష్ గారా అండి? ఎస్ మేడం. ఓకే అండి, మీరు ఇదే లైన్ చదువుతారా, నెక్స్ట్ లైన్ చదువుతారా? ఇదే చదవండి, లేకపోతే కొంత ప్రాక్టీస్ అవుతుంది కదా. ఫస్ట్ లైన్ చదవండి, అందరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్. ఓకే మేడం. కొంచెం మీ దగ్గర నాయిస్ చాలా వస్తుందండి, కొంచెం పక్కకి రాగలరా? బాగా సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్. ఓకే మేడం, ఇప్పుడు ఓకేనా మేడం? లేదండి, వినిపిస్తుంది. ఇప్పుడు బానే ఉంది, మీరు మాట్లాడితే మరి. ఓకే మేడం. ఓకే మేడం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాలిక్య మౌలి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం. మాణిక్య అండి, లా కాదు, పొరపాటున లకారం పలికారు అక్కడ. అలాగే సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం అన్నప్పుడు నకారం రావాలని చెప్పాను, కొంచెం అది ప్రయత్నించండి. జస్ట్ అంటే ఫస్టే కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అనుస్వరాలు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. కూరెళ్ళ శారద గారు మీరు చదువుతారా అండి? కూరెళ్ళ శారద గారు, మీకు మీరుగా అన్మ్యూట్ అయ్యి అడగండి మేడం, నేను చదువుతాను అని. ప్లీజ్, నేను అన్మ్యూట్ చేస్తాను. కూరెళ్ళ శారద గారు చదువుతారా? ఓకే, చదవట్లేదు, థ్యాంక్ యూ. నెక్స్ట్ సరిత గారు మీరు చదువుతారా అండి? సరిత గారు. శుభా గారు. ఓం మాత్రే నమః మేడం. నాకు ఇక్కడ మైక్ సౌండ్ ఉంది మేడం.
సరే అండి, సరే పర్లేదు, మీట్లో ఉండండి, రేపు ఎప్పుడైనా చదవచ్చు, నో ప్రాబ్లం. సరే మేడం. ప్లీజ్ మ్యూట్ అవ్వండి ప్లీజ్. మేబీ గణపతి విసర్జనలు ఇంకా అవ్వలేదు కాబట్టి మీకు దగ్గరలో ఇవన్నీ వినిపిస్తున్నారు. శుభ అన్నారా మ్యామ్? శుభ అండి, శుభ గారు మీరే. నేనేనండి. శ్రీమాతే నమః. సింధూరారుణ విగ్రహ త్రినయనా మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ వరకు అండి. ఇంకా సాధన ఎక్కువసేపు తీసుకోను, మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ కంగారు పడిపోతారు మా ఛాన్స్ రాలేదు అని. రేపు ఎక్కువసేపు ప్రాక్టీసే చేసుకుందాము. మనం కొంచెం అలవాటు 4 రోజులు గడుస్తున్న తర్వాత ఇంకా కొత్త వాళ్ళు వారు చేరుతున్నారు కాబట్టి ప్రస్తుతం నేను ఇంకా స్కెడ్యూల్ ఫిక్స్ చేయట్లేదు. వారానికి 3 రోజులు జరుగుతున్నప్పుడు 3 రోజుల్లో 1 రోజు కంప్లీట్ గా సాధనకి, ఎందుకంటే మనం అర్థం కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతిరోజు సాధన ఎక్కువ మంది చేయించే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి 2 రోజులు అర్థం తెలుసుకుంటూ కొంత ప్రాక్టీస్ చేస్తూ 1 రోజు పూర్తిగా ఆ 2 రోజుల్లో నేర్చుకున్న శ్లోకాలని సాధన చేసుకోవడానికి పెట్టుకుందాం, సరేనా? సో రేపు ఈ ధ్యాన శ్లోకం, రేపు మొత్తం కూడా ధ్యాన శ్లోకం సాధన చేయడమే మన పని. కాబట్టి అందరూ వీలైనంత, ఇవాళ రికార్డింగ్ కూడా తర్వాత పోస్ట్ చేస్తాను, వీలైనంత ఎక్కువ సార్లు విని, నాకు పాత రికార్డింగ్స్ లో కూడా ఓన్లీ ఈ ఒక్క శ్లోకం కూడా వినిపిస్తుందండి. షార్ట్స్ లో కూడా ఉంది, యూట్యూబ్ షార్ట్ లో. అంటే ఎక్కువ సార్లు ఇదే ఈ ఒక్క శ్లోకం మిగిలిందంతా వినకుండా ఇది ఒక్కటి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకున్న వారి కోసం చెప్తున్నాను. ఇవాళ వినగలిగి ఓపికగా మొత్తం వింటూ తర్వాత నేర్చుకుని సాధన చేస్తామన్న వాళ్ళకి ఓకే. లేని వాళ్ళు దయచేసి కనీసం ఆ షార్ట్ లో ఉన్న ఒక శ్లోకం అన్న మాటిమాటికి మీరు ఒకసారి ప్లే చేయడం మొదలు పెడితే అదే రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. కాబట్టి దాని సహాయంతో ఎక్కువ సార్లు విని రేపు క్లాస్కి అటెండ్ అయితే మీరు చదివేటప్పుడు ఎక్కువ దోషాలు దొరకవు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మరి ఇంత ఎక్కువ మంది చదివే అవకాశం దొరుకుతుంది. సో రేపు ఉన్న 1 గంట మొత్తం పూర్తిగా మనం ఇది చదవడానికే పెట్టుకుందాం అని ఫిక్స్ అవుదాం, ఓకేనా? సో ఇప్పుడు ఇంకా ఎవరైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, నేను రికార్డింగ్ ఇంకా ఇస్తాను.